అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి బౌద్ధులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రాచీన భారతదేశ చరిత్ర, దాని పురాతన మూలాలను బట్టి చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి ఈ పండుగను జరుపుకోవడం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. బౌద్ధ క్యాలెండర్ ప్రకారం 8వ చంద్రమాసంలోని పౌర్ణమి రోజును కార్తీక పౌర్ణమి రోజుగా నిర్వహిస్తారు. బుద్ధ భగవానుని జీవిత చరిత్రలో కార్తీక పౌర్ణమి రోజులలో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగినట్టు చరిత్ర చెబుతోంది. అవేమిటంటే, బుద్ధ భగవానుడు సిద్ధార్థ బోధిసత్వుగా ఉన్నప్పుడు ఒక కార్తీక పౌర్ణమి రోజున వ్యాధిగ్రస్తుడిని చూసి వైరాగ్య చింతన చెందుతాడు. బుద్ధుని ప్రధాన శిష్యుడు సారిపుత్ర బౌద్ధ సంఘానికి అమ్మలాంటివాడు. బౌద్ధుని తరువాత అంతటి ప్రాధాన్యత గల బౌద్ధ భిక్షువు. ప్రజ్ఞావంతుడైన సారిపుత్ర కార్తీక పౌర్ణమి రోజున శరీరాన్ని విడిచి మహాపరినిర్వాణం చెందుతాడు. తరువాత అజాతశత్రు బింబుసార రాజకుమారుడు, మగధ రాజ్య శక్తివంతమైన పాలకుడు. మొదట్లో బౌద్ధ ధర్మాన్ని వ్యతిరేకిస్తాడు. బౌద్ధానికి మద్దతు ఇస్తున్నందుకు తండ్రి బింబిసారిని శిక్షిస్తాడు. అటువంటి అజాతశక్తికి బుద్ధ భగవానుడు ఒక కార్తీక పౌర్ణమి రోజున జ్ఞానబోధ చేస్తాడు. ఇంకా ఉపగుప్తుడు అనే బౌద్ధ భిక్షువు బుద్ధ భగవానుని మహాపరినిర్వాణం తరువాత జ్ఞానోదయం పొంది మధుర అంతా బౌద్ధ మతాన్ని విస్తరింపజేస్తాడు. ఉపగుప్తుడు జ్ఞానోదయం పొందిన చోటు ఉరుముండ పర్వతం. దీనినే గోవర్ధనగిరి అంటారు. వందలాది మునిశ్రేష్ఠులు బౌద్ధ భిక్షువులకు నెలవైన గోవర్ధనగిరిపై ప్రతి కార్తీక పౌర్ణమి రోజున కొండ నిండుగా దీపాలు వెలిగిస్తారు. బుద్ధుని బోధలకు జ్ఞాపకార్థంగా కార్తీక పౌర్ణమి రోజున బుద్ధి మరియు జ్ఞానాలకు ప్రాధాన్యత ఇస్తూ చిత్తశుద్ధితో భక్తిభావంతో జ్ఞానజ్యోతులను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజును బౌద్ధులు ఉపోషత దినంగా భావించి ఎంతో నిష్టగా అదనపు నియమాలను పాటిస్తారు, ధ్యానం చేస్తారు, అనేక యోగ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజును ఆధ్యాత్మిక పునరుద్ధరణ దినోత్సవంగా చెప్పుకోవచ్చు. నేటికి బౌద్ధ సాంప్రదాయాలను పాటిస్తున్న అనేక దేశాలలో కార్తీక పౌర్ణమి రోజున నీటిపై తేలియాడే లాంతర్లతో జ్ఞానజ్యోతులను వెలిగించి ఆధ్యాత్మిక వృద్ధికి ప్రతీకగా వేడుకలు నిర్వహిస్తారు. అజ్ఞానం అంధకారానికి, విజ్ఞానం వెలుగుకు సూచి